అందరికీ నమస్కారం అండి. ఇది ఒక వీడియో చేయాలనుకుంటున్నా, చేస్తున్నా నేను. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రేమతో ఉన్నంతసేపే ప్రేమగా ఉంటారు. ఆ ప్రేమను గెలిపించుకునే శక్తి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళలో కానీ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఎందుకంటే ఆడవాళ్ళ ప్రేమ కూడా మంచిదే, మగవాళ్ళ ప్రేమ కూడా మంచిది కాదని నేను అంటలేదు. కానీ ఎవ్వరు కూడా హద్దు మీరి చేసినప్పుడు ఆ మనసు అనేది గాయపడుతుంది. అది మగ మనిషికైనా కావచ్చు, ఆడ మనిషికైనా కావచ్చు. కానీ ఫ్యామిలీలో అలాంటివి రాకుండా చూసుకునే బాధ్యత భార్యాభర్తలు ఇద్దరు చూసుకోవాలి. భార్యాభర్తలు మనం ఎంత అన్యాయంగా ఎంత ఆప్యాయతగా మన ప్రేమతో ఉంటున్నామో అలాగే మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. ఎందుకంటే మనం మన కోసం కాదు కదా, మన పిల్లల కోసం కూడా బతకాలి కదా. మన పిల్లలు వాళ్ళు తీర్చిదిద్దాలంటే మన ఇద్దరమి భార్యాభర్తలు ఇద్దరు, మనమంటే నేను కాదు, భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉండి ప్రేమతో పిల్లలను పెంచితే అదే ప్రేమ వాళ్ళకి దక్కుతుంది. వాళ్ళు కూడా రేపు పెద్దయినాక మంచి పద్ధతుల్లో మంచి నడకలో నేర్చుకుంటారు. అది ఎందుకంటే మన తల్లిదండ్రుని బట్టే పిల్లల ప్రవర్తన కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ మనసు నొప్పేయకండి, కానీ ప్రేమగా ఉండండి. భార్యాభర్తల ప్రేమ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. కానీ ఇద్దరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి. ప్రేమకుంటే దాని ఆనందమే ఏరు, అసలు చెప్పలేము ఆనందం. ఆనందాన్ని పొందాలి, మనం ప్రతి ఒక్కళ్ళు పొందాలి. ఆనందము పొందితేనే రేపు మన పిల్లలకు కూడా భవిష్యత్తు ఉంటుంది. మనం ఇంట్లో ఎలా ఉంటామో మనం అన్నీ గమనిస్తూనే ఉంటారు పిల్లలు, గమనించకుండా ఉండరు. ఆ గమనించి వాళ్ళు కూడా ఇట్లానే ఉంటారు. రేపు మగపిల్లడు పుట్టాడు అనుకోండి, భర్త కొట్టుడు చేసినప్పుడు ఓహో భార్యని కొట్టాలేమో అని కొడుకు కూడా అనుకుంటాడు. అంటే మా నాన్న మమ్మల్ని కొట్టాడు కదా, నేను కూడా మా ఆవిడని కొట్టాలి అనుకుంటుంది. అదే భార్య కూడా భర్తని తిట్టినప్పుడు చేసినప్పుడు పిల్ల కూడా ఓహో భర్తను తిట్టాలేమో, ఇలా ఉండాలేమో అని అనుకుంటారు. మళ్ళీ అత్తమామ విషయంలో కూడా మనం ఒక ఇంటి నుంచి వస్తాం కదా, మన అమ్మ నాన్న ఎంతనో ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మనకి అమ్మా నాన్ననే. మనం ఎంత ప్రేమగా చూస్తున్నామో రేపు మన పిల్లలు అంత